తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుని క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ ని తిరస్కరించింది. దీంతో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట లంచ్ మోషన్ ని మూవ్ చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్టర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కాసేపట్లో ఐఏఎస్ దానా కిషోర్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై నిన్న ఏసీబీకి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ఫిర్యాదు చేశారు. దానా కిషోర్ ఫిర్యాదు తీసుకున్నాక హెచ్ఎండిఏ ఆఫీసులో రికార్డులు ఏసీబీ అధికారులు పరిశీలించారు. విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయల చెల్లింపులు వెనుక ఏం జరిగిందన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీశారు. కేటీఆర్ సహా పలువురిపై ఇప్పటికే 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుని క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే నిన్న ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఏదైతే కేసు అయితే నమోదు చేసింది, ఇందులో ప్రధానంగా A1 కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 గా బిఎల్ఎన్ రెడ్డి అయితే కేసులు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు కూడా ఏదైతే కేటీఆర్ ఆశ్రయించారు. ముఖ్యంగా ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ అయితే ప్రస్తుతం హైకోర్టులో వేయడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై ముఖ్యంగా తనకు సంబంధం లేదంటూ కూడా ఈ రోజు ఏదైతే క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కేసులోని మరికొద్ది సేపట్లో దానా కిషోర్ స్టేట్మెంట్ కూడా ఏదైతే ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేయనున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై నిన్న ఏసీబీకి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ అయితే ఫిర్యాదు చేశారు. దానా కిషోర్ స్టేట్మెంట్ తీసుకున్నాక హెచ్ఎండి ఆఫీస్ లో కూడా రికార్డులు పరిశీలించనున్నారు. ముఖ్యంగా 55 కోట్ల చెల్లింపులు వెనక ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం ఆరా తీయనున్నారు. అలాగే ఇప్పటికే కేటీఆర్ సహా పలువురిపై ఇప్పటికే 4 నాన్ బెయిలబుల్ కేసులు అయితే వేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పుడు హైకోర్టును అయితే కేటీఆర్ ఆశ్రయించడంతో కూడా ఈ కేసు ఎటు మరపు తీరుతుందని మనం చూడాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే ఫార్ములా ఈ రేసుకి సంబంధించి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్ రేసింగ్ లో వ్యవహారంలోనే అవినీతి లేదంటూ కూడా ఆయన అయితే చెప్పారని చెప్పారు. ఈ కేసులో తన తప్పు లేకున్నా సరే ప్రభుత్వం కూడా కావాలనే ఈ కేసు పెట్టించారంటున్నారు. ముఖ్యంగా తను న్యాయ పోరాటం చేస్తారంటూ కూడా కేసీఆర్ అయితే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇలాంటి కేసులకు భయపడే అవకాశం లేదంటూ కూడా కేసీఆర్ అయితే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే మరొక పక్క ఇటు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం ఎటువంటి తీర్పు వెల్లడిస్తారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.